హాయ్, మనం ఇంతవరకు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, ఇది థర్డ్ క్లాస్ ఉంది. టోర్నమెంట్ గురించి చెప్పడం ఇది మూడో క్లాసు. ఫస్ట్ క్లాస్లో టోర్నమెంట్ ఏంటిదని టైప్స్, దాని సెకండ్ క్లాస్లో ఆ టైప్స్లోనే ఒక్కొక్కటి దాని గురించి వివరించాం. అంటే నాకౌట్ టోర్నమెంట్లో డిమెరిట్స్, మెరిట్స్, లాభాలు, నష్టాలు, దాని జాగ్రత్తలు, మనము ఒక పిక్చర్ ఇచ్చినప్పుడు దాన్ని తీసుకోవాల్సిన అంశాలు ఏంటి దాని గురించి వివరించుకున్నాము. ఇప్పుడు ఒక్కొక్క దానిలో, ఇప్పుడు ఆ నాలుగులో ఒక దానిలో నాకౌట్, దాంట్లో సింగిల్ నాకౌట్, డబుల్ నాకౌట్, కన్సోలేషన్, బగ్నాన్ టోర్నమెంట్ అని ఉంటుంది కదా. దాని ఫస్ట్ సింగిల్ నాకౌట్ లో మనం పిక్చర్ ఎలా వేయాలి, మ్యాచెస్ ఎలా తెలుసుకోవాలి, దాని పిక్చర్ ఎలా వేయాలి. అయితే మ్యాచెస్ తెలుసుకోవడానికి సూత్రం ఉంటుంది n-1. మనం ఆల్రెడీ ఇక్కడ వరకు ప్రీవియస్ క్లాస్ తెలుసుకున్నాము, బట్ అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం ఈ క్లాస్ లో. మ్యాచెస్ అంటే తెలుసుకోవడానికి సూత్రము n-1. n-1 అంటే n అంటే ఏంటంటే n అనగా నెంబర్ ఆఫ్ టీమ్స్, మనకి ఎన్ని టీమ్స్ వచ్చాయి అనేది. ఎగ్జాంపుల్ గా మనకు 10 టీమ్స్ వచ్చాయి అనుకోండి. 10 టీమ్స్ వచ్చాయి. 10 టీమ్స్ వస్తే మనకు దాంట్లో మ్యాచెస్ ఎన్ని, ఆ 10 టీమ్స్ లో మ్యాచెస్ ఎలా కలుపుకోవాలి, ఎన్ని మ్యాచెస్ కావాలంటే 10కి 10 మ్యాచెస్ కావాలి. ఇలా మ్యాచెస్ అంటే తెలుసుకోవడానికి సూత్రం n-1. దాని ద్వారా మనం ఎన్ని మ్యాచెస్ అయితే తెలుసుకోవచ్చు. ఇక్కడ 10 మ్యాచెస్, n అనగా నెంబర్ ఆఫ్ టీమ్స్ కాబట్టి -1 ఈక్వల్ 9 మ్యాచెస్. మనకు 10 టీములు వస్తే 9 మ్యాచ్లు జరుగుతాయి. ఆన్ ఫీల్డ్ లో, ఆన్ గ్రౌండ్ లో మనకు పేపర్ మీద 10 టీములు ఉంటాయి, కానీ గ్రౌండ్ లో మాత్రం మనకు 9 మ్యాచ్లు జరగబడతాయి. 9 మ్యాచ్లు జరుగుతాయి. దాంట్లో పిక్చర్ ఎలా వేస్తాం, ఆ 9 మ్యాచ్లు మనం ఎలా నిర్ధారిస్తాం ఒక పేపర్ మీద. ఎగ్జాంపుల్ గా వచ్చిన టీమ్స్ అన్ని కూడా మనం ఒక పేపర్ లో రాసుకోవాలి. వాటి చిరునామా అయితే 1, 2, 3 X, ABCDFG అట్లా మనకు 10 టీంలు వచ్చాయి. 10 టీంలు రాసుకో ఒక పేపర్ మీద. దెన్ ఇంకొక పేపర్ తీసుకొని వాటిలో ఇక్కడ వేసుకున్న నెంబర్స్ అన్ని కూడా దాంట్లో వేసుకొని 10 వరకు చిట్టీలాగా వేసి లాడర్ టైప్ లో వాటి ఫోల్డ్ చేసి చిట్టీలని ఒక పక్కకి బాక్స్ లో పెట్టి దాన్ని లాడర్ టైప్ లో తీసి ఏదైతే ఫస్ట్ వస్తుందో, ఎగ్జాంపుల్ గా మనము ఫస్ట్ ఒకటి దగ్గర X ఉంది, సెకండ్ దగ్గర Z ఉంది. ఎగ్జాంపుల్ గా మనము ఏదైతే ఫస్ట్ చిట్ తీస్తామో దాంట్లో Z అనే ఆప్షన్ వస్తే అది డ్రా షీట్ లో, అంటే పిక్చర్ వేసే పద్ధతిలో మనము ఫస్ట్ దగ్గర Z అని రాసుకుంటాం. ఆ విధంగా చిట్టిలో సెకండ్ ఏది వస్తే ఆ మ్యాచ్ ని ఆ విధంగా లాటరీ ద్వారా మనము పిక్చర్ తీయడం జరుగుతుంది. దెన్ తీసిన టీమ్స్ లో కూడా అప్పర్ ఆఫ్, లోయర్ ఆఫ్ ఎలా తీయాలంటే పై భాగంలో ఎన్ని టీమ్స్ వస్తాయి, కింది భాగంలో ఎన్ని టీమ్స్ వస్తాయి, దాన్ని కూడా నిర్ధారించడానికి ఒక సూత్రం ఉంటుందండి. అదే అప్పర్ ఆఫ్ అండ్ లోయర్ ఆఫ్ అంటాం మనము, అంటే పై భాగము, కింది భాగము. అయితే ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ అంటే బేసి సంఖ్య మరియు సరి సంఖ్యలు. అంటే టీమ్స్ సరి సంఖ్యలో వచ్చాయా, బేసి సంఖ్యలో వచ్చాయా ఫస్ట్ మనం నిర్ధారించుకోవాలి. అయితే ఇప్పుడు ఇక్కడ ఈవెన్ నెంబర్ అంటే సరి సంఖ్య ఉంది కాబట్టి మనము మన టీంకు సరి సంఖ్య వచ్చింటే మనము n/2 అనే సూత్రం వాడాల్సి ఉంటుంది సరి సంఖ్యలో వస్తే. లేకపోతే బేసి సంఖ్యలో వస్తే అప్పర్ హాఫ్ లో కానీ లోయర్ హాఫ్ లో కానీ సూత్రము కొంచెము డిఫరెంట్ గా ఉంటుంది. ఎలా అంటే సరి సంఖ్యలో వస్తే అప్పర్ హాఫ్ కానీ లోయర్ హాఫ్ కానీ n/2 సమానంగా, అంటే 12 మ్యాచెస్ వస్తాయి. ఎగ్జాంపుల్ గా మనకు నేను ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. 12 మ్యాచెస్ వస్తే n/2 ఇది అంటే 6 మ్యాచెస్ వస్తాయి. దెన్ n/2 ఇది 6 మ్యాచెస్. అంటే ఇవి సరి సంఖ్య కాబట్టి 12 మనకు పైన 6 కింద 6 రావడం జరుగుతుంది. అదే ఎగ్జాంపుల్ ఇక్కడ మనము బేసి సంఖ్యలో తీసుకుంటే అంటే ఎగ్జాంపుల్ గా ఒక 15 మ్యాచెస్ వచ్చాయి అనుకుంటే, అంటే 15 మ్యాచ్ టీంలో మనకు అక్కడ ఇది బేసి సంఖ్య కాబట్టి మనం వాడాల్సిన సూత్రం ఏంటంటే అప్పర్ హాఫ్ లో n+1, అంటే ఈ 15కి +1 కలిపి /2 చేయాలి. అంటే 16లో సగం 8 అప్పర్ హాఫ్ అవుతుంది. ద నెక్స్ట్ లోయర్ హాఫ్ లో 15 -1 is equal
అంటే లోయర్ హాఫ్ లో n-1/2 సూత్రం ఉంది కాబట్టి మనం ఇక్కడ 15 మైనస్ 1/2 చేయాలి. అంటే 14 వస్తుంది. 14/2 చేస్తే మనకు 7 మ్యాచెస్ అవుతాయి. 7 మ్యాచెస్ ఓకే. 7 మ్యాచ్లు కింద పైన 8 టీంలు వస్తాయి. బాగా అర్థమైంది అనుకుంటున్నాను కదా. బేసి సంఖ్యలో సరి సంఖ్యలో వచ్చినప్పుడు సరి సంఖ్యలో వస్తుంది కాబట్టి పైన 6 సగానికి సగం విడదీయబడుతుంది. బేసి సంఖ్యలో వచ్చేటప్పుడు మాత్రమే అప్పర్ హాఫ్ లో ఎక్కువ టీమ్స్, లోయర్ హాఫ్ లో తక్కువ టీమ్స్ వస్తాయి. దెన్ బై మనము ఒక టోర్నమెంట్ కండక్ట్ చేసినప్పుడు టీంలు ఎన్ని వచ్చినాయి, మ్యాచెస్ ఎన్ని, అప్పర్ హాఫ్ లో ఎన్ని ఇవ్వాలా, లోయర్ హాఫ్ లో ఎన్ని ఇవ్వాలి, దాంట్లో సరి సంఖ్య వస్తే ఎలా, బేస్ సంఖ్య ఎలా వస్తే ఎలా తెలుసుకున్నాము. ఇక్కడ బై అనే డమ్మీ. బై అనేది ఏంటంటే ఒక టీము మొదటి మ్యాచ్ ఆడకుండా రెండవ మ్యాచ్ ఆడడానికి మనం ఇచ్చే హక్కునే బై అంటాం. దాన్ని అర్థము డమ్మీ. సో మనం బై ఎలా ఇస్తామంటే పవర్ ఆఫ్ 2 మైనస్ నెంబర్ ఆఫ్ టీమ్స్. అంటే పవర్ ఆఫ్ టీమ్స్ అంటే అధిక సంఖ్య మరియు టీమ్స్ యొక్క సంఖ్య. పవర్ ఆఫ్ టీమ్ 2 ఎలా వస్తుంది అంటే 2 into 1, 2 power of 1, 2 power of 2, 2 power of 3, 2 power of 4. గుడ్డిగా ఊహించుకోవాలనుకుంటే 2, 4, 8, 16, 32 అంటే 2 ప్లస్ 2 4, 4 ప్లస్ 4 8, 8 ప్లస్ 8 16 ఇలా చేసుకుంటూ ఉండాలి. ఇది బై ఇవ్వడం. ఎప్పుడైతే మన టీమ్స్ ఎప్పుడైనా పవర్ ఆఫ్ 2 దగ్గర ఉంటే, అంటే ఎగ్జాంపుల్ 16 టీమ్స్ వచ్చినప్పుడు మనము బై ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి బై ఇవ్వాల్సిన అవసరం లేదు. 16 టీంలు కాకుండా 10 టీంలు వచ్చినప్పుడు పవర్ ఆఫ్ 2 లో అంటే టీమ్స్ సంఖ్య మరియు పవర్ ఆఫ్ 2. ఎగ్జాంపుల్ 10 టీంలు వస్తే 10 టీంల సంఖ్య మైనస్ పవర్ ఆఫ్ 2 అంటే ఈ 10 ఏ పవర్ ఆఫ్ 2 లో పోతుంది. 10 అనేది 2లో పోదు, 4లో పోదు, 8లో పోదు, 16లో పోతుంది. కాబట్టి 10 మైనస్ 16 6 బైలు మనం వేసుకున్న పిక్చర్ లో 6 బైలు ఇవ్వవలసి వస్తుంది. ఆ 6 బైలు ఏ టీంకి అయితే ఇస్తామో అవి ఫస్ట్ మ్యాచ్ ఆడవు, సెకండ్ మ్యాచ్ మాత్రమే ఆడతాయి. అది మనం ఇచ్చే హక్కు. కాబట్టి బై అంటే ఏంటి? పవర్ ఆఫ్ 2 మైనస్ టీమ్స్ ఎట్లా ఇస్తామో పవర్ ఆఫ్ 2 అనేది, పవర్ ఆఫ్ 2 మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామనేది అర్థమైంది అనుకుంటా. 2 4 8 16 32 ఇలా 32 ప్లస్ 64 ప్లస్ 64 128 ఇట్లా మనము ప్లేస్ చేసుకుంటూ పోవచ్చు. అంటే ఎన్ని టీమ్స్ ఇస్తే అన్ని టీమ్స్. ఎగ్జాంపుల్ ఇక్కడ 30 టీమ్స్ వచ్చాయి. 30 టీమ్స్ లో పవర్ ఆఫ్ 2 ఎక్కడ పోతుంది? 32 అంటే 30 మైనస్ 32 2 బైలు మాత్రమే ఇవ్వాల్సి వస్తుంది. 30 మ్యాచ్లకు 2 బైలు మాత్రమే ఇస్తాం. ఓకే, ఇప్పుడు ఎలా పిక్చర్ అనేది ఇప్పుడు చూపిస్తాను.